శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సానివాడలో మ్యాజిక్ డ్రైన్ ట్రైన్ ప్రారంభించారు. ఆయన తెలిపారు, కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అన్ని విధాలా సహకారం అందిస్తూ రైతులకు సబ్సిడీపై అవసరమైన డ్రోన్లు, మినీ ట్రాక్టర్లు, పనిముట్లు అందిస్తోంది. 10 లక్షల విలువ చేసే డ్రోన్లు 2 లక్షల సబ్సిడీపై లభిస్తాయని చెప్పారు. వైసీపీ నాయకుల యూరియా వ్యాఖ్యలను అర్ధరహితంగా వ్యతిరేకిస్తూ పింఛన్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా మురుగునీరు సమస్య, త్రాగునీరు సమస్య, అలాగే పొలాలకు వెళ్తే సాగునీరు సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ అన్న గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయంతో, ప్రధానమంత్రి గారి సహాయంతో పెద్ద ఎత్తున మనం అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా MGNREGS నిధుల్లో మనం మ్యాజిక్ ట్రైన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఇంకుడు గుంతల మాదిరిగా దాన్ని ఈరోజు మనం సానివాడ గ్రామంలో ట్రయల్ రన్ బేసిస్గా ఈరోజు మొట్టమొదటిగా ట్రయల్ చేస్తున్నాం. అది ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి చూసి దాన్ని ఇంకా ఫర్దర్ ఎలాగా ముందుకు తీసుకెళ్ళడం అనేది మేము ఆలోచించి దాన్ని చేపడతాం. అలాగే డ్రోన్స్ 10 లక్షల రూపాయలు, ఇప్పుడు డ్రోన్ చూశారు పైకి ఎగిరింది, అది ఆ డ్రోన్ 10 లక్షల రూపాయలని 80% సబ్సిడీ ఇచ్చి 2 లక్షల రూపాయలకు మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షలు కూడా డ్వాక్రా రుణాల ద్వారా ఇస్తున్నాం. అలాగా ఈ నియోజకవర్గానికి 6 డ్రోన్లు తీసుకొచ్చాం అలాంటివి.